హైదరాబాద్ ని వాన వదలట్లేదు. 3 రోజులుగా ఒక్కటే ముసురు గ్యాప్ ఇవ్వకుండా కురుస్తోంది వర్షం. దీంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. జిల్లాల్లో అయితే వర్షం కుమ్మేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లిలో హెవీ రైన్ అలర్ట్ ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా ఎడతెరప లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఇప్పటికే హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బందిని అంతా కూడా ఉంచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కువ వర్షం కురిసిన చోట వెంటనే ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర మాత్రం వాళ్ళు ఉండి ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ తెరవడంతో ఇటు పూర్తిగా వర్షపు నీరు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా చోట్ల మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు, ఇక్కడ ఇటు వర్షం కారణంగా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ కొద్దిమేర అంతరాయం ఏర్పడింది. నెమ్మదిగా వాహనాలు కదులుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా కొన్ని చోట్ల డైవర్షన్స్ పెట్టిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఆదిలాబాదు, అదేవిధంగా మంచిర్యాల, నిర్మలు, కొమరంభీం, ఆసిఫాబాద్కి రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు ఇటు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీకి సంబంధించి నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాదు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, రంగారెడ్డి ఎల్లో అలర్ట్ జారీ చేశారు, సిద్దిపేట, మెదక్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో భారీ స్థాయి హైదరాబాద్కి సంబంధించి భారీ స్థాయిలో వర్షం కురవకపోవడంప్పటికీ పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా ఈ విధంగా తేలికపాటి వర్షం కురుస్తూనే ఉన్న కారణంగా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే అండర్ పాస్లు ఉన్నాయో అక్కడ పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ట్రాఫిక్కి సంబంధించి పూర్తిగా, ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పడితే మొదటిగా ఎదురయ్యే సమస్య ట్రాఫిక్. ఎందుకంటే రోడ్ల మీదకి వాటర్ వస్తుంది కాబట్టి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గాలులు కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా వీస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడగా ఉండి ట్రాఫిక్కు సంబంధించి క్లియరెన్స్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఎక్కడైతే ఎమర్జెన్సీగా వాటర్ ఎక్కడైతే స్టోరేజ్ అవుతాయో వెంటనే ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ లిఫ్ట్ చేసి వాటర్ని లోపలికి పూర్తిగా డ్రైనేజీలకు వెళ్ళేలాగా చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా తెలంగాణలో ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో వాసు, టీవీ 9 హైదరాబాద్.